బాపట్ల జిల్లా రేపల్లిలో మాజీ మంత్రి పరిటాల రవి 19వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పరిటాల యువసేన అధ్యక్షులు దండమూడి ధరణి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అలాగే మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ హాజరై పరిటాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకమని తెలిపారు. ఇటువంటి బ్లడ్ క్యాంపులే కాకుండా కరోనా కష్టకాలంలో పేదలకు అనేక సేవా కార్యక్రమాలు అందించారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ పేదల కోసం పాటుపడే పార్టీ అని, టీడీపీ ఎప్పుడూ సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటుందని తెలిపారు. ఈరోజు స్వర్గీయ శ్రీ పరిటాల రవీంద్ర గారి 19వ వర్ధంతి సందర్భంగా రేపల పట్టణంలో పరిటాల యువసేన అధ్యక్షులు మిత్రులు సోదరులు ధరణి కుమార్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెగా మెడికల్ క్యాంపు అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఇది 18వ ఏటు వీళ్ళు చేయటం. పరిటాల రవీంద్ర గారు మన మధ్య భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్క పేదవాడి హృదయంలో ఉండే విధంగా ఏదైతే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు రామరాజ్యం కోరుకున్నారో దాని స్థాపన కోసం ఎంతో కృషి చేసి ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా మొత్తం యావత్ ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రం అంతా కూడా వ్యాపించి పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సమానంగా ఉండాలా, వాళ్ళకి అభివృద్ధి చెందాలి, రాజకీయంగా సామాజికంగా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో పనిచేసేటువంటి రాయలసీమ బిడ్డ పరిటాల రవీంద్ర గారు. వారి నిత్యం వారిని స్మరించుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఇక్కడ పరిటాల యువసేన వాళ్ళందరూ ప్రత్యేకంగా ఒక అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే గతంలో ఈ యొక్క రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలతో పాటు ఎప్పుడు ఎలాంటి కెలామిటీస్ వచ్చినా కూడా ఈ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు కానీ, అలాగే కరోనా ముఖ్యంగా వచ్చి మా మహమ్మారి పేదలందరినీ కూడా హరించే సమయంలో మున్సిపల్ కార్మికులకి కానీ, అలాగే ఇతర పేదవాళ్ళందరినీ కూడా సకాలంలో వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా కల్పించి ఎన్నో సేవలు ఈ పరిటాల యువసేన కార్యక్రమాలు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా భాగస్వాములై అద్భుతమైన కార్యక్రమాలు కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా నాకు అభినందన తెలియజేసుకుంటూ పరిటాల రవి యొక్క ఆశయాలు ఏదైతే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారికి వారి యొక్క ఆశయాలకి పూలపడుతుంటాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అదే కార్యక్రమాలు ముందుకెళ్తున్నారు. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుచుకుంటూ ఈ రాష్ట్రంలో ఏదైతే కీచక పరిపాలన ఉందో, నియంత్రణ పరిపాలన ఉందో దాన్ని తరిమేయాలి. ఇలాంటి